అందరికీ హ్యాపీ థ్యాంక్స్ గివింగ్. మనందరం థ్యాంక్స్ గివింగ్ అంటే షాపింగ్ చేయాలి, ఏది డీల్లో వస్తుంది, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏం పంపించాలి, ఇదే ఆలోచిస్తాము. అండ్ ఇండియాలో ఉండే వాళ్ళు కూడా థ్యాంక్స్ గివింగ్ వస్తుంది కదా, అది డీల్లో ఉందా, ఇది డీల్లో ఉందా అని అడుగుతూ ఉంటారు. కానీ అసలు ఈ థ్యాంక్స్ గివింగ్ పండగ అంటే ఏంటి, ఇది ఎందుకు జరుపుకుంటారని మీలో ఎంతమందికి తెలుసు? ఇవాళ నేను థ్యాంక్స్ గివింగ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను మీకు. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ ఫస్ట్ టైం 1671 లో మెసచ్యూసెట్స్ లో జరుపుకున్నారు. కానీ దాని ఒక పండగలాగా ఆ రోజు హాలిడే ఇవ్వాలి అని డిక్లేర్ చేసింది మాత్రం 1863 లో ప్రెసిడెంట్ లింకన్. యుఎస్ లో ఈ ఫెస్టివల్ ని లాస్ట్ థర్స్డే ఆఫ్ నవంబర్ జరుపుకుంటారు. కానీ కెనడాలో మాత్రం సెకండ్ మండే ఆఫ్ అక్టోబర్ అండ్ జర్మనీలో ఫస్ట్ సండే ఆఫ్ అక్టోబర్ జరుపుకుంటారు. మనందరికీ తెలిసిన జింగిల్ బెల్ సాంగ్ క్రిస్మస్ కి పాడతాం కదా, కానీ దాన్ని థ్యాంక్స్ గివింగ్ కి రాశారంట. ద ఫేమస్ న్యూయార్క్ థ్యాంక్స్ గివింగ్ మేసీస్ పరేడ్ ఫస్ట్ స్టార్ట్ అయింది 1924 లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఒక ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తోంది. ఈ విషయాలని నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఇవాళ పొద్దున్నే మా ఆఫీస్ లో థ్యాంక్స్ గివింగ్ క్విజ్ జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ నొక్కా.